హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాన్షియస్ కుకింగ్ విత్ అలేఖ్య. సో ఈరోజు నేను మీకు ఒక మంచి ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఇంకా ఫ్యాట్స్తో ఉన్న ఒక మంచి బిర్యానీ చేయబోతున్నాను. సో అదే చికెన్ దమ్ బిర్యానీ అండి. సో ఈ బిర్యానీకి ఏమేమి కావాలో చూద్దాం. సో దీన్ని నేను ఒక 1 kg చికెన్ తీసుకున్నాను, బాగా కడిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2 పెద్ద టొమాటోస్ కట్ చేసుకున్నాను, అలాగే 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకోవాలి. దాంతోపాటు పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఒక 5, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం కరివేపాకు, ఇంకా మసాలా దినుసులు, కారం, ఉప్పు, కొంచెం పసుపు, అలానే మసాలా, ఇంకా ఒక నిమ్మకాయ పిండుకున్నాను. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం ఆయిల్, ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్, ఇంకా 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ 3 hours ముందు నానబెట్టుకున్నాను, ఇంకా 2 పెద్ద టేబుల్ స్పూన్లు పెరుగు. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుందాము, అందులో ఇవన్నీ మిక్స్ చేసుకుందాము. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో టొమాటోస్ వేసుకుందాము. టొమాటోస్ తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. మిక్సింగ్ బౌల్ ఏదైనా తీసుకోవచ్చు. సో దీంట్లోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4 సన్నగా కట్ చేసుకున్నవి నిలువుగా. నెక్స్ట్ ఇందులోనే మనం హోల్ స్పైసెస్ ఉంచాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. దీంతోపాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా. తర్వాత కొంచెం కరివేపాకు, నెక్స్ట్ ఉప్పు, తర్వాత కొంచెం పసుపు. సో ఇక్కడ అన్నీ మీ టేస్ట్కి తగ్గ వేసుకోండి, ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, గరం మసాలా, ఇంకొక హాఫ్ నిమ్మకాయ, ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఇంకా కొంచెం ఆయిల్, మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 hours మ్యారినేట్ చేయండి. లేదు మీకు ఇంకా టైం ఉందంటే నైట్ టైం మ్యారినేట్ చేసుకుంటే నెక్స్ట్ డేకి బాగుంటుంది. ఇప్పుడు ఆ చికెన్ కుక్ చేసుకుందాము. దానికి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని చికెన్ అంతా ఇందులో వేసేయడమే. కొంచెం ఆయిల్ ఎక్కువ. ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకుందాము. సో అట్లీస్ట్ 2 to 3 hours మ్యారినేట్ అవ్వనివ్వండి. సో ఓవర్ నైట్ అంతా మ్యారినేట్ అయితే ఇంకా బాగుంటుంది, లేకపోతే ఒక 2 hours మ్యారినేట్ చేసేయచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసి. సో ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ అంతా ఆయిల్లో వేసి బాగా కుక్ చేసుకోవాలి. సో ఇది చాలా ఈజీగా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. సో బిగినర్స్కి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బిర్యానీ. సో ఇలాగా మొత్తం మ్యారినేట్ చేసిన చికెన్ అంతా వేసి బాగా కుక్ చేసుకుందాము. లిడ్ క్లోజ్ చేసేద్దాం దీన్ని. ఒక 10 minutes అలా కుక్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసి చూద్దాం. సో ఇప్పుడు ఒక 10 minutes నేను లిడ్ క్లోజ్ చేశాను. సో మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి చూద్దాము. ఇంకోసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేద్దాం. సో ఇలాగ స్లోగా కుక్ చేసుకుంటే కర్రీ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 to 15 minutes వరకు లిడ్ క్లోజ్ చేసేసుకుందాం. అలా ఒక 10 minutes అయ్యాక
మళ్ళీ చెక్ చేసుకుందాం ఎలా అయిందో. సో ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఆల్మోస్ట్ 80% లాగా కుక్ అయిపోతుంది. ఈ టైంలో మనం రైస్ ఉడకబెట్టుకుందాం. సో ఈ స్టేజ్లో 80% చికెన్ అయిపోయింది, ఇంకొక 10-20 మినిట్స్లో అయిపోతుంది అనగా మనం రైస్ రెడీ చేసుకోవడమే. సో నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నాను. సో మళ్ళీ కొంచెంసేపు క్లోజ్ చేసేద్దాం, ఈలోపు రైస్ రెడీ చేసుకుందాం. సో గిన్నెలో నేను ఆల్రెడీ ముందే హాట్ వాటర్ తీసుకున్నాను, సో కుకింగ్ టైం సేవ్ చేయొచ్చు, ఎందుకంటే ఇంకొక 10 మినిట్స్లో చికెన్ రెడీ అయిపోతుంది. ఇలా రైస్కి సరిపడా వాటర్ వేసుకొని అందులో సాల్ట్, ఆ హోల్ స్పైసెస్, ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే రెండు చిన్న నిమ్మకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. సో రైస్ కొంచెం ఫ్లఫీగా బాగా వస్తుంది. సో ఇవి అలా మరిగినంత వరకు వెయిట్ చేద్దాం. సో మరిగిన తర్వాత ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను నేను. సో ఇలా రైస్ యాడ్ చేసుకొని అది ఒక 80% దాకా ఉడికించుకుంటే సరిపోతుంది. సో చికెన్ దమ్ బిర్యానీ ఒక మంచి 1 పాట్ న్యూట్రిషియస్ మీల్ అనమాట. సో ఇందులో మంచి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, ఇంకా అంతేకాకుండా న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఒక యాంటీ ఆక్సిడెంట్, ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీలా కూడా పనిచేస్తుంది. సో ఇందులో ఉన్న స్పైసెస్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా, ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది. సో రైస్ ఇలాగా కొంచెం ఒక 80% ఉడికిపోయిందనగా మీరు వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు, లేకపోతే వెంటనే లేయరింగ్ చేస్తే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు అందులోనే, అప్పటికప్పుడు స్ట్రెయిన్ చేసుకొని. సో నేను ఒక పాట్ పెట్టుకొని అందులో ఫస్ట్ ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. తర్వాత అందులో కొంచెం చికెన్ వేసి లేయర్ చేసుకున్నాను. అలా ఒక లేయర్ చికెన్ వేసి దాని మీద మళ్ళీ కొంచెం రైస్ వేసుకోవడమే. సో ఎలా మన దమ్ బిర్యానీ ప్రాసెస్ సేమ్ అంతే. సో ఈ చికెన్లో ఉన్న ప్రోటీన్స్ మనకు వస్తాయి, అంతేకాకుండా ఇందులో వేసే వెజిటబుల్స్ వల్ల కొన్ని విటమిన్స్ వస్తాయి. కానీ ఇది కొంచెం క్యాలరీస్ ఉన్న ఫుడ్ కాబట్టి కొంచెం మోడరేషన్స్లో తీసుకుంటే దీని బెనిఫిట్స్ మనకు వస్తాయి. సో ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వీక్ తినొచ్చు, పర్వాలేదు. అది కూడా మోడరేట్ క్వాంటిటీలో తీసుకుంటే మంచిది. సో ఇలా ఇక్కడ కొంచెం రైస్ కొంచెం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని లేయర్స్లా వేసేసుకోవడమే. రైస్ ఒక 80% ఉడికింది. ఇలా నేను 3-4 లేయర్స్లా వేసేసుకొని దమ్ పెట్టేసుకున్నాను. సో ఇలా లేయరింగ్ చేసుకొని ఇప్పుడు దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఫస్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. మళ్ళీ దీని మీద ఒక లేయర్ చికెన్ వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకుందాం. ఆ చికెన్తో పాటు గ్రేవీ కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ 80% కుక్ అయిన రైస్ గ్రేవీతో పాటు దమ్ పెట్టినప్పుడు ఫుల్గా కుక్ అయిపోయి మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సో ఇలా ఇంకో లేయర్ కూడా వేసేసుకోవడమే. సో ఇలాగా చికెన్ లేయర్ చేసుకున్న తర్వాత ఇందులో రైస్ వేసేసుకోవడమే, మళ్ళీ స్ట్రెయిన్ వేసేసి బాగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం మిగిలిన చికెన్ ఇంకా గ్రేవీ కూడా మళ్ళీ వేసేసుకుందాం. సో మొత్తం 3 లేయర్స్ వేసాను నేను.
సో మీరు వండుకున్న క్వాంటిటీ బట్టి ఉంటుంది. ఇంకా గిన్నె ఇంకా వెడల్పుగా ఉంటే 2 లేయర్స్‌లోనే వచ్చేస్తది ఇదంతా. ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్రేవీ ఇంకా చికెన్ వేసుకుందాం. సో ఇలా గ్రేవీ ఇంకా చికెన్‌తో ఇంకో లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో మిగిలిన రైస్‌తో నేను మొత్తం లేయర్ వేసుకుంటాను ఇంకోటి. సో ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్ లేయర్. ఇలా లేయరింగ్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొంచెం గరం మసాలా, నెయ్యి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. సో మొత్తం బిర్యానీకి నేను ఒక 2.5 టేబుల్ స్పూన్ నెయ్యి వాడాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వాడాను. సో దీని క్యాలరీస్ అనేవి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ బట్టి ఉంటుంది. ఇంకా కుక్ చేసుకునే స్టైల్ బట్టి ఉంటుంది. సో ఫ్రైడ్ చికెన్ వేస్తే క్యాలరీస్ పెరుగుతాయి. సో స్టీమింగ్ కానీ గ్రిల్ కానీ చేసి మనం కర్రీ చేసుకుంటే క్యాలరీస్ తగ్గుతాయి. ఇంకొంచెం పోర్షన్ సైజ్ పెంచుకోవచ్చు తినడానికి. సో ఇలా నేను కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి అన్నీ వేసుకున్నాను. సో పైనుంచి కొంచెం మసాలా వేసేసుకొని దీన్ని దమ్ పెట్టేసుకోవడమే. దీన్ని దమ్ ఎలా అయినా పెట్టచ్చు. లైక్ నేను బటర్ పేపర్ పెట్టాను దీని మీద. సో మీరు అల్యూమినియం ఫాయిల్తో కూడా చేసుకోవచ్చు. అలానే ఆటాతో కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో నేనైతే బటర్ పేపర్ పెట్టి క్లోజ్ చేశాను. 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. సో లాస్ట్లో ఫ్లేవర్ కోసం కేవడా వాటర్ వేసాను కొంచెం. ఇది ఆప్షనల్ అండి, వేసుకోవాలని ఏం లేదు. వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను బటర్ పేపర్తోని అలా పెట్టి లిడ్ క్లోజ్ చేశాను. ఇలా ఒక 20 మినిట్స్ స్లో ఫ్లేమ్లో దమ్ ఇస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది బిర్యానీ. సో 20 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో. చూసారు కదా, రైస్ అది పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది, బాగా దమ్ పట్టింది అనమాట. చూసారు కదా అంతా విడివిడిగా వచ్చాయో అన్నీ రైస్ ఫ్లేక్స్ అన్నీ. సో ఇలాగా దీన్ని మీరు రైతాతో కానీ లేకపోతే ఏదో ఒక గ్రేవీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతే అండి, సర్వింగ్ బౌల్లో వేసేసుకోవడమే. సో ఎంతో హెల్తీగా ఇంకా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. సో మీరందరూ కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఇంకా కావాలంటే డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకన్. Stay fit and be healthy. Thank you all.